నీకు వ్యాలిడ్ వీసా ఉన్నా సరే నిన్ను ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపేస్తారు తెలుసా? నువ్వు టెంపరరీ వీసా హోల్డర్‌వయితే ఒకసారి ఆస్ట్రేలియా బయటికెళ్ళడానికి ఆలోచించు. ఏదైనా ఇమిగ్రేషన్ నుంచి ఒక అన్‌సర్టెన్ అప్‌డేట్ రాగానే దాన్ని వాడుకుని జనాల్ని ఎలా భయపెట్టి, కంగారు పెట్టి ఫాలోవర్స్‌ని ఎలా పెంచుకోవాలి, రీచ్ ఎలా పెంచుకోవాలనే గాని, ఒక నిజాన్ని నిజాయితీగా జనాల్లోకి తీసుకెళ్దాం అన్న ఆలోచన అయితే చాలా మందికి లేదు. భజన ప్రతిదానికి భజన. అసలు వార్త ఏంటి? రీసెంట్‌గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళు మైగ్రేషన్ అమెండ్మెంట్ యాక్ట్ కింద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ మినిస్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్‌కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటి? ఇప్పుడు ఆఫ్‌షోర్‌లో ఉన్న స్పెసిఫిక్ కోహోర్ట్ ఆఫ్ టెంపరరీ వీసా హోల్డర్స్‌ని రాకుండా ట్రావెల్ పాజ్ జస్ట్ ట్రావెల్ పాజ్ చేయొచ్చు. అది కూడా ఓన్లీ అప్ టు నెక్స్ట్ 6 మంత్స్ అంతే. వీడి చదివే వార్త ఏంటి? నీకు వ్యాలిడ్ వీసా ఉన్నా సరే నిన్ను ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపేస్తారు తెలుసా? నువ్వు టెంపరరీ వీసా హోల్డర్‌వయితే ఒకసారి ఆస్ట్రేలియా బయటికెళ్ళడానికి ఆలోచించు. ఇలా ఎవరైనా మీ దగ్గర హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మాటలైతే నమ్మకండి. అసలు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏ టెంపరరీ వీసా హోల్డర్స్‌ని టార్గెట్ చేసిందో తెలుసా? రీసెంట్‌గా మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లైక్ వార్ అది ఉంది కదా! వాళ్ళని టార్గెట్ చేసింది. సో కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, యూఏఈ, సౌదీ, పాలస్తీన్ వీళ్ళు కంగారు పడాలి. మనలాంటి వాళ్ళకి ఇక్కడ అసలు ఏ ఇష్యూ లేదు ప్రస్తుతానికైతే.